హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మా అమ్మగారు చేస్తున్న రెసిపీ చూద్దాం. ఉడకపెట్టిన చింతకాయలతో చాలా సింపుల్గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చింతపండుతో చేసిన దానికంటే ఉడకపెట్టిన చింతకాయలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఆయిల్ వేసుకుని 4 కట్ చేసిన పచ్చిమిర్చి, పసుపు వేసి ఇంకా మిక్సర్లో 2 ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, వెల్లుల్లి రెబ్బలు 5 నుంచి 6 మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. చేప ముక్కలు వేసుకున్నాక తగినంత ఉప్పు, తగినంత కారం, ఉడకపెట్టిన చింతకాయలతో చేసిన పులుసుని వేసుకుని కుక్ చేసుకోవాలి. అంతే, చేపల పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఆర్ఎస్ విత్ శ్రావిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.